వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అందరి చూపు ఒక నియోజకవర్గం పైనే ఉందండి. అదే ఖమ్మం నియోజకవర్గం. ఇక్కడ ఎందుకంటే అసెంబ్లీ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్కు ఉంది. సో అందువల్ల ఈసారి లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ ఏ మేరకు విజయం సాధిస్తుంది అన్న దృష్టి అందరికీ ఈ ఖమ్మం లోక్సభ పైనే ఉంది. అయితే ఖమ్మం లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి గారు నించున్నారు. ఎవరి రఘురామరెడ్డి అన్న మాటకి వస్తే ఈయన కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాల నుండి వచ్చింది. వారి తండ్రి గారు లోక్సభ సభ్యునిగా పనిచేసిన ఇది కూడా ఉంది ఆయనకి. సో ఆయన కుమారుడైన ఈయన రఘురామరెడ్డి గారు ఇంకా పొంగులేటి గారికి స్వయాన వియ్యంకుడు అవుతారు. అట్లాగే విక్టరీ వెంకటేష్ సినిమా హీరోకి కూడా ఆయన వియ్యంకుడు అవుతారు. సో అదంతా పక్కన పెడితే ఈయన ఆర్థికంగా బలమైన అభ్యర్థి అని చెప్పొచ్చు ఖమ్మంలో. అందుకే ఈయనకి ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా ఈయన వైపే చూస్తున్నారు. సర్వేలు కానివ్వండి, ప్రజల సర్వేలు, పబ్లిక్ టాక్లు చూసుకుంటే పక్కాగా కాంగ్రెసే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ అని అందరూ అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ని పక్కకు తోసేసి బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు గారు వచ్చారండి. ఇక బీజేపీ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి ఈయన ఎంపీగా తాండ్ర వినోదరావు గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఖమ్మం నియోజకవర్గం నుంచి. మెయిన్గా పోటీ అనేది ఖమ్మంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందన్న ఊహాగానాలు కూడా అందుకున్నాయి. అయితే ఇక అందరికీ తెలిసిన ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నామా నాగేశ్వరరావుకు తీవ్ర ప్రజా వ్యతిరేకత స్వాగతం పలుకుతోంది. అదే సమయంలో నామా గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన మొదటికే మోసం తెచ్చిందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ తన వ్యాఖ్యలతో బీజేపీతో రహస్యబంధం అన్న ఆరోపణలు వాస్తవాన్ని తేల్చేశారని, దాంతో బీఆర్ఎస్కు ఓటు వేయడం ఎందుకు అంటూ కారు పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందువల్ల ఖమ్మంలో బీఆర్ఎస్కి అసలు స్థానమే లేదంటూ ప్రజలు కూడా ఎన్నికలకు ముందే తీర్పునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి చూసుకుంటే ఖమ్మం లోక్సభ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అంటూ చాలా అందరి దృష్టిలోనూ వెలుగుతోంది. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి మాత్రం ఒక ఖమ్మం నియోజకవర్గం మీదే ఉంది. ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల్లో అసలు బీఆర్ఎస్కి చోటే లేదని ప్రజలు కూడా తీర్పుని ఎన్నికల ముందే ఇవ్వడం విశేషంగా మారింది. ఇక బీజేపీ అభ్యర్థి అయిన తాండ్ర వినోదరావు బీజేపీ అభ్యర్థిగా ఆయన నుంచున్నారు. ఫస్ట్ టైము ఇక్కడ నుంచోవడం కూడా అందరినీ ఆకర్షిస్తోంది. దాని తర్వాత రఘురామరెడ్డి గారు కూడా పొంగులేటి గారి సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ మరోసారి కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటూ ప్రజలు ఇప్పటికే తీర్పుని ఇచ్చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వేచి చూడాలి ఏం జరగనుందో. ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తాండ్ర వినోదరావు అనూహ్యంగా పుంజుకున్నారు ఇప్పుడు. అయితే ఎప్పుడైతే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందో ఆ క్షణం నుంచి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దానికి తోడు ఆయన కాంగ్రెస్ కుటుంబం కాబట్టి ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి 4 సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన సీనియారిటీ కూడా ఉంది. అలా రామసహాయం రఘురామరెడ్డి రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసింది. అయితే అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థి కాబట్టి ఇక తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయాన వియ్యకుడు, అదేవిధంగా ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ కూడా ఆయన వియ్యంకుడు అవుతారు. అయితే ఇటు రాజకీయ రంగంలో అటు సినీ పరిశ్రమలో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రామరెడ్డి గారికి. అంతేకాకుండా కాంగ్రెస్ కమ్మ సామాజిక వర్గం వారిని దూరం పెట్టిందన్న అపవాదు కూడా రామసహాయం రఘురామరెడ్డికి ఖమ్మం లోక్సభ టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఆ అపవాదుని తొలగించుకున్నట్లయింది. ఎందుకంటే ఆయన వెంకటేష్కు రఘురామరెడ్డి స్వయాన వియ్యంకుడు కావడంతో ఇటు కమ్మ అటు రెడ్డి సామాజిక వర్గాలకు ఆయన బంధువయ్యారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ ఆల్మోస్ట్గా క్లీన్ స్వీప్ చేసింది. అదే జోష్ ఇంకా
ఖమ్మంలో కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉండడం విశేషంగా మారిపోయింది. అయితే కాంగ్రెస్లో అభ్యర్థి ఎంపికలో అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోద యోగ్యుడైన రఘురామరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వడంతో ఖమ్మంలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. అట్లాగే ప్రజాసేవకు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు తాండ్ర వినోద్రావు గారు. అయితే ఆయన తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రచారంలో కాంగ్రెస్కు ధీటుగా దూసుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన ప్రచార వేగం చూస్తుంటే కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తున్నారని అనిపిస్తుంది. అక్కడ చూస్తున్న ప్రజలకు కానీ, అక్కడ ఉంటున్న వారికి, స్థానికులకు కానీ చూడాలి మరి ఏమవుతుందో. ఖమ్మం లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెసా, బీజేపీయా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. ఎలక్షన్స్ జరిగి ఫలితాలు వచ్చే వరకు ఏది అక్కడ గెలుస్తుంది అన్నది అంచనా వేయడం కొంచెం కష్టంగా మారిన పరిస్థితుల్లో వేచి చూద్దాం.